మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. 25 శనివారము ఉపవాస ప్రార్థనలో కొండ దగ్గర దేవుడు నాతో మాట్లాడు అభిషేకం బలంగా దిగి వచ్చి అన్య భాషలతో దేవుడు నాతో మాట్లాడుతూ, నేను దేవునితో మాట్లాడుతున్న అన్న భాషలలో ఆ దేవుడు నాతో మాట్లాడుతూ ఒక కొత్త అనుభవాన్ని దేవుడు నాకు ఉపవాస ప్రార్థన ఇచ్చినాడు. ఆ అనుభవం చాలా సేపు దేవుడు అన్ని భాషలతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నాను. తర్వాత వచ్చి ఒక పావురము అగ్ని పావురంని నేను దర్శనంలో చూసినాను. రెక్కలన్నీ అగ్నితో మండుతుంది, పావురం అంతా అగ్నితో మండుతూ కనిపించింది. ఆ దర్శనం చూసిన తర్వాత అభిషేకం అధికమైపోయింది, అన్ని భాషలు అధికమైపోయినాయి. కొత్తగా వెరైటీగా కొత్తగా భాషలు నా నోటికి అన్ని భాషలు దేవుడు ఇచ్చినాడు. ఆ భాషలు మాట్లాడేటప్పుడు దేవునితో నేను మాట్లాడేది నాకు అర్థమవుతుంది. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను అన్ని భాషలలో దేవునితో నేను ఏమడుగుతున్నాను అనేది నాకు అర్థమవుతుంది. తర్వాత అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనంలో చూస్తున్నాను. నేను దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక పుస్తకం, పరిశుద్ధ పుస్తకము, ఒక పుస్తకాన్ని దేవుడు నాకు చూపించినాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేదని 6వ వచనంలో ఉంది. ఆ పుస్తకాన్ని దేవుడు నాకు చూపించినాడు. ఆ పుస్తకంలో 2వ వచనంలో ఉన్న ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న చిన్న పుస్తకాన్ని దేవుడు నాకు చూపించినాడు. ఆ పుస్తకంలో ఇట్లా పేపర్స్ తిప్పుతూ నేను చూస్తున్నాను. అక్కడ అది చూడు సంఘము, మీ సంఘము ఎక్కడుంది ఈ పుస్తకంలో అని దేవుడు అన్ని అడిగినాడు నన్ను. నేను దేవుని అడుగుతున్నప్పుడు ఆ పుస్తకాన్ని తెరిచి చూడు నువ్వే అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆ పుస్తకాన్ని పేజీలు తిప్పుతూ ఉన్నప్పుడు సియోను సంఘము అనేది మధ్యలో కనిపించింది. ఆ సియోను సంఘం అనేది అనేక సంఘాలు ఆ పుస్తకంలో ఉన్నాయి, అనేక సంఘాలు రాయబడి ఉన్నాయి. ఈ సియోను సంఘం అనేది అక్కడ మధ్యలో కనిపించింది. అక్కడ సియోను సంఘంలో ఎవరైతే అక్కడ సియోను సంఘానికి చేరి ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ ఒకదానికొకటి వరుసగా ఆ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. ఈ సియోను సంఘాన్ని ఈ గ్రంథంలో లిఖించి ఉన్నానని దేవుడు నాకు చూపించినాడు. తర్వాత ఆ పుస్తకం తెరిచి నేను ఆ సియోను సంఘము చూసిన తర్వాత, ఎందుకు ప్రభా ఈ పుస్తకము, ఎందుకు ఈ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు, ఎందుకు ఇది ఈ సియోను సంఘానికి మాత్రమే ఇది ఎందుకు చూపించినారు మీరు అని చెప్పి నేను దేవుని అడుగుతున్నాను. దేవుని అడిగినప్పుడు ఆయన నాతో అంటున్నాడు, అంటే మీరు భాషల ద్వారానే నేను అడుగుతున్నా, భాషల ద్వారా దేవుడు నాకు చెప్తున్నాడు. కానీ అది ఏమడుగుతున్నా దేవుడు నాకు ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది, నాకు తెలుగులో అర్థమవుతుంది. కానీ భాషలతో నేను మాట్లాడుతున్నా, తెలుగులో నాకు అర్థమవుతుంది. తర్వాత ఒక అంతా చనిపోయిన వారు ఒక్కొక్కరు వస్తున్నారు, శవాలు వస్తున్నాయి, శవపేటికలు వస్తున్నాయి, ఒక్కొక్కటి వస్తున్నాయి. ఒక్కొక్కటి శవపేటిక దర్శనంలో దేవుని దగ్గర శవపేటికలు అనేది ఒక్కొక్కటి వెనక లైన్ గా వస్తున్నాయి. ఇవి ఎవరు ప్రభా, వీళ్ళంతా ఎవరు, ఎందుకు వస్తున్నారు అని నేను దేవుని అడిగినప్పుడు భాషల ద్వారానే అన్న భాషలలోనే మాట్లాడుతున్నా. ఎందుకని అడుగుతున్నప్పుడు దేవుడు చెప్పినాడు, వీళ్ళంతా ఎవరు అనుకున్నావు, వీళ్ళంతా నా సేవకులు అని చెప్పినాడు దేవుడు. చనిపోయి వచ్చిన సేవకులు, వీళ్ళు సేవకులుగా నా సేవ చేసినారు కానీ చనిపోయి నరకానికి వెళ్తున్నారు, లైన్ గా వెళ్ళిపోతున్నారు అని చెప్పి దేవుడు చెప్పినాడు. ఎందుకు ప్రభా అని అంటే, సేవకులు, దైవ సేవకులు పరిచయం చేస్తున్నారు కానీ లాస్ట్ కు చనిపోయే టైంలకు లాస్ట్ వచ్చేసరికి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. అలా జరగకూడదు అని చెప్పి సేవకులే వెళ్తే ఇంకా విశ్వాసులు ఎక్కడ ఉంటారు, అందరూ ఎక్కడికి వెళ్తారు, నా సేవకులే నరకానికి వెళ్తున్నారు అని చెప్పి దేవుడు నాకు చెప్పినాడు. అప్పుడు దేవునితో నేను అడుగుతున్నా, సేవకులు ఎందుకు ప్రభావ వెళ్తున్నారంటే, అంతవరకు నమ్మకంగా లేరు నా సేవకులు, అంత నమ్మకంగా బ్రతుకుతున్నారు కానీ లాస్ట్కి వచ్చేసరికి
చనిపోయే స్థితికి వచ్చి నా దగ్గరికి వచ్చే సమయానికి వాళ్ళు కరెక్ట్ గా లేకుండా పోతున్నారు అని చెప్పి దేవుడు పాపంలో పడిపోతున్నారు, వ్యక్తిగతంగా ఉండటం లేదు అని చెప్పి దేవుడు ప్రార్థన లేదు. అనేక మంది సేవకులు వాక్యాన్ని బోధించడం లేదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యముల గురించి చెప్పడం లేదని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అని చెప్పి దేవుడు చూపించినాడు. అలాగా నేను అడుగుతుంటే ఆయన చెప్తూ ఉన్నాడు యేసయ్య. తర్వాత ఈ పుస్తకం అందుకోసమే, ఎవరు నా సేవకులు వెళ్ళకూడదు నరకానికి, నా సేవకులు అందరూ నా రాజ్యానికి రావాలి, అందరూ నా రాజ్యంలో ఉండాలి, సేవకులు విశ్వాసులు అందరూ నా పరలోక రాజ్యానికి రావాలి అని చెప్పి నేను ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నాను. మొట్టమొదటగా ఎందుకు ఈ సియోను సంఘానికి ఎందుకు ఇచ్చినారు ప్రభు అని అంటే, మొట్టమొదటిగా ఈ సియోను సంఘాన్ని నమ్మకంగా చేసే నా సేవకుడు అన్న బైబిల్ పట్టుకొని అక్కడ నిలబడినాడు. నోవాహయ్య అక్కడ బైబిల్ పట్టుకొని నాకు నిలబడి చూపించినాడు దేవుడి దర్శనంలో. తర్వాత ఈ సేవకుని ద్వారా నేను పరిశుద్ధ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాను, ఈ సంఘం ద్వారా చేయబోతున్నాను. అనేక యవన బిడ్డలను నేను ఈ సియోను సంఘం ద్వారా పరిశుద్ధ పుస్తకాన్ని విడుదల చేయబోతున్నానని దేవుడు నాకు ఆ మర్మాన్ని దేవుడు తెలియజేసినాడు. ఎందుకు పరిశుద్ధ పుస్తకం అంటే, సేవకులు నరకానికి వెళ్ళకూడదు, నా సేవ చేస్తూ వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ రక్షించుకోవడానికి కోసము ఈ పుస్తకాన్ని నేను విడుదల చేస్తున్నాను దేవుడు నాకు చెప్పి తెలియజేసినాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. కుడికలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఈ సిస్టర్ ద్వారా పలికిన కొన్ని సేవకుల్ని గురించిన మర్మములు. తండ్రి నీ సముఖం అత్యాసక్తితో ప్రార్థించుము. సరి తండ్రి 40 రోజుల దినాల్లో, అవును తండ్రి, ఈ ఉపవాస దినాల సంఘమంతా అత్యాసక్తితో నన్ను వెదకుము. సరి తండ్రి. ఒక్కొక్క బిడ్డల ప్రభా ప్రార్థన అత్యాశక్తి దయచేయండి అయ్యా. ఉపవాస కూడికలో ఎక్కడ అటు తిరగకుండా మీ పాదములో కూర్చునే కృప దయచేయండి తండ్రి అయ్యా. ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ నువ్వు అడిగినా నేను పిలుస్తానన్నా నరకంలో ఉన్నాడు తండ్రి. యేసయ్యా తండ్రి, యేసయ్యా యేసయ్యా సేవకుడు తండ్రి, యేసయ్యా తండ్రి సేవకులకి ఎందుకు ప్రభా? యేసయ్యా ఆఖరి దినాల్లో యేసయ్యా నాకు దూరం అయిపోయాడు. యేసయ్యా ఇంత గొప్ప ఇలాంటి సేవకులు ఎంతో మంది, యేసయ్యా ఎంతో మంది నరకంలో ఉన్నారు. యేసయ్యా పరిశుద్ధుడా దేవా, సేవకుల కొరకు ముఖ్యంగా ప్రార్థించుము. అయ్యా అయ్యా ఈ సేవకుల కొరకే పరిశుద్ధ పుస్తకం విడుదల చేయబోతున్నాను. అంతవరకు నమ్మకంగా ఉండలేకపోతున్నారు. ఆఖరి దినాల్లో నాకు దూరం అయిపోతున్నారు. అయ్యా అయ్యా మీ కృప కలుగును గాక అయ్యా. సేవకుల మీద విశ్వాసుల మీద నరకం నుండి తప్పించే మార్గము మీ అభిషేక తైలము, మీ అభిషేక పరిచర్య ద్వారా, పరిశుద్ధ పుస్తకం ద్వారా కలుగును గాక అయ్యా. మీ చిందించిన రక్తము, పరిశుద్ధాత్మ రక్తము. సంఘానికి నేను చెప్పబోయేది అంతవరకు నమ్మకంగా ఉండవలేను. ఆమేన్. ఎవరు తప్పిపోకుండా, అవును తండ్రి, ప్రార్థించు. ఎవరు తప్పిపోకూడదు. ఆమేన్. సన్నిధికి వచ్చి ఆయన నమస్కారం చేయబోతున్నారు. గొప్ప ఉజ్జీవం లాగబోతుంది. దాని కొరకే
ఈ అంత్యకాల దినంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధ పుస్తకముని, పరలోక మర్మముతో నింపబడిన పరిశుద్ధ పుస్తకముని, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వాక్యములు 7వ వాక్యంలో రాయబడిన మర్మముని లోకములు బయలుపరచాలని ఈ చిన్న పరిచర్యలో యేసయ్యనే సింహాసనం వేసి కూర్చుండి తన సేవను చేస్తున్నారు.